ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. డాక్టర్స్, ప్లాస్టిక్ సర్జన్స్, నాన్నగారి క్లాస్మేట్స్. యా డాక్టర్స్. వాళ్ళు నాకు నేను ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు నాకు కొన్ని ఇన్సిడెంట్స్ నరేట్ చేశారు. నాన్నగారు ఎప్పుడు నైట్స్ రికార్డ్స్ వర్క్ ఉంటే నైట్ వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేయడం, ఆ డ్రామాస్ కి అపియర్ అవ్వడం. ఏ ఫెస్టివల్ మెడికల్ కాలేజ్ ఫెస్టివల్స్ వస్తే నాన్న షోస్ చేసేవాళ్ళు. సో అట్లా బాగా డ్రామా మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాన్నకి ఫస్ట్ నుంచి. అట్లా డ్రామాస్ చేస్తుంటే నాన్నని ఒక పలానా డ్రామా చేస్తుంటే స్టేజ్ లో చూశారు పురుషోత్తం రెడ్డి గారు. సో ఆయన చూసి చాలా బాగా చేస్తున్నారని డిసైడ్ చేసి నాన్న ఫైనల్ ఇయర్ మెడిసిన్ అప్పుడు. సో మెడ్రాస్ నుంచి ఆయన అప్పుడు మూవీ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. అప్పుడు చివరికి మిగిలేది మూవీ ప్లాన్ చేస్తున్నప్పుడు అందులో ఒక డాక్టర్ రోల్ ఉంటే ఆ రోల్కి నాన్నగారు అయితే బాగా ఫిట్ అవుతారని చెప్పి, బికాజ్ మెడిసిన్ ఎక్స్పోజర్ ఉంది, ప్లస్ గుడ్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, రెండు సెట్ అయిపోతే మెడికల్ గా మనం ఏం నేర్పక్కర్లేదు కాబట్టి సో బాగా వస్తుంది అని చెప్పి మెడ్రాస్ నుంచి నాన్నకి ఫోన్ చేసి మెడ్రాస్ రమ్మని చెప్పారు. దట్స్ హౌ ఫస్ట్ మూవీ మొదలైంది నాన్నది. అంటే అసలు నాన్నగారి ప్రయత్నం లేకుండా అది ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంత obsession అబౌట్ యునో డ్రామా ఉనింది కాబట్టి సినిమా వాజ్ జస్ట్ లైక్ వన్ ఎన్హాన్స్మెంట్ టు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్. సో ఇట్ కేమ్ వెరీ ఈజీలీ. ఫస్ట్ చేయడమే నాన్నగారు ఒక ఏజ్ కి మించిన రోల్ చేశారు డాక్టర్ గా. అండ్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు హిస్ కెరియర్, ప్లస్ రెండు యాక్టింగ్ అండ్ డాక్టర్ బోత్ వేర్ వెరీ క్లోజ్ టు హిస్ లైఫ్. అండ్ చేయడమే సావిత్రి గారితో చేయడం వల్ల సో ఇట్ వాజ్ వెరీ చాలా పెద్ద స్టెప్ ఇన్ హిస్ లైఫ్.